హలో నమస్తే, వెల్కమ్ టు మెగా 9 టీవీ. నేను మీ జనని. సో ముందుగా అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే. సో ఉమెన్ అసాధ్యాన్ని కూడా సుసాధ్యం చేయగలిగే సత్తా ఒక మహిళకే ఉంటుందన్నమాట. సో అలాంటి ఒక సక్సెస్ఫుల్ ఉమెన్ని మీకు పరిచయం చేయడానికి నేను తీసుకొని వచ్చేసాను. సో తను 21 ఏళ్ళకే ఒక స్టార్టప్ కంపెనీని స్టార్ట్ చేసింది, అదే నోవేషన్ లెర్నింగ్స్. సో నోవేషన్ లెర్నింగ్స్ CEO స్వాతి రుషిత ఇవాళ మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు. మరి తనని అడిగి తన సక్సెస్కి సీక్రెట్ ఏంటి, తన సక్సెస్ స్టోరీ ఏంటో అడిగి తెలుసుకుందాం. హాయ్. హాయ్, హ్యాపీ ఉమెన్స్ డే. థ్యాంక్ యూ సో మచ్. ఇవి నా మోస్ట్ ఫేవరెట్ ఎల్లో ఫ్లవర్స్. థ్యాంక్ యూ. అండ్ మెగా 9 ప్రేక్షకులందరికీ కూడా వెరీ హ్యాపీ ఉమెన్స్ డే. నిజంగా ఒక ఉమెన్ ఇంకొక ఉమెన్ ని ఇంటర్వ్యూ చేస్తుంటే అది కూడా ఒక సక్సెస్ఫుల్ ఉమెన్ ని ఇంటర్వ్యూ చేయడం అనేది నిజంగా చాలా బాగుంది. యెట్ టు బి దేర్. ఇంకా సక్సెస్ కూడా రావాలి. బట్ థ్యాంక్ యూ. ఫస్ట్ అసలు మా ప్రేక్షకుల కోసం మిమ్మల్ని మీరు ఒక్కసారి ఇంట్రడ్యూస్ చేసుకుంటే తెలియని వాళ్ళకు కూడా తెలుస్తుంది అనమాట. షూర్, డెఫినెట్లీ. నా పేరు స్వాతి రుషిత అండ్ ఐఎమ్ ద CEO ఆఫ్ నోవేషన్ లెర్నింగ్స్. నేను ఫౌండర్ కూడా. నోవేషన్ లెర్నింగ్స్ అన్నది ఎందుకు పెట్టాము అని అంటే, ఇప్పుడు చాలా కంపెనీస్ వచ్చాయి. ఏంటంటే టెక్నాలజీలో తెలియకపోయినా మేము C లాంగ్వేజ్ నేర్పిస్తాం, జావా నేర్పిస్తాం, ఇవన్నీ చెప్పేసి స్టూడెంట్స్ దగ్గర నుంచి డబ్బులు తీసేసుకొని వాళ్ళకి జాబ్ ఇప్పిస్తామని చెప్పి అలా మోసాలు చాలా జరుగుతున్నాయి. సో ఇలాంటిది ఆపాలి అండ్ వీ వాంట్ టు డూ సంథింగ్ బిగ్గర్ అని వీ స్టార్టెడ్ నోవేషన్ లెర్నింగ్స్. ఓకే. మేమేం చేస్తామంటే అండర్ గ్రాడ్యుయేట్ ఆర్ గ్రాడ్యుయేషన్ చదువుతున్న స్టూడెంట్స్కి వీ ట్రైన్ దెమ్ ఆన్ సాఫ్ట్వేర్ టెక్నాలజీస్. ఇప్పుడున్న AIML కానీ, MERN స్టాక్, ఫుల్ స్టాక్, ఇలా వీటిల్లో మేము వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి మా దగ్గర ఉన్న కంపెనీస్లో వాళ్ళని ప్లేస్ చేస్తాం. ఓకే. అండ్ యూ వోంట్ బిలీవ్ దట్ ఒక సంవత్సరంలో ఇండియా నుంచి ఆల్మోస్ట్ 8 మిలియన్ అంటే 80 లాక్ స్టూడెంట్స్ గ్రాడ్యుయేట్ అవుతున్నారు. వీటిలో కనీసం 44% మెంబర్స్ కూడా ప్లేస్ అవ్వట్లేదు. అండ్ ప్లేస్ అయినా కూడా వాళ్ళకి కరెక్ట్ జాబ్లో వెళ్ళట్లేదు అనమాట. వాళ్ళు చదువుకున్న దానికి చేసేదానికి సంబంధం ఉండట్లేదు. ఇది ఇలాంటిది ఏదైతే ప్రాబ్లం ఎగ్జిస్ట్ అవుతుందో దాన్ని మేము ఎదుర్కోవాలి అని ట్రై చేస్తున్నాము. అండ్ ఇప్పటిదాకా నోవేషన్ ఆల్మోస్ట్ ఒక 2000 మెంబర్స్ని ప్లేస్ చేసింది. అండ్ వీ హ్యావ్ ట్రైన్డ్ ఓవర్ 30,000+ స్టూడెంట్స్. మేము ఒక స్టూడెంట్ కమ్యూనిటీ కూడా రన్ చేస్తాం, నోవేషన్ లీడర్షిప్ కమ్యూనిటీ అని, KLC అని. సో ఇదేంటంటే ఒక డీసెంట్రలైజ్డ్ ఫార్మాట్లో బిల్డ్ చేస్తున్నాం అనమాట. ఎలా అంటే ప్రతి కాలేజ్ నుంచి ఒక 6 మెంబర్స్ టీమ్. ఈ టీం అందరూ కలిసి వాళ్ళకి ఏ టెక్నాలజీ అయితే నేర్చుకోవాలి అనుకుంటున్నారో, అందరు కలిసికట్టుగా ఏం నేర్చుకోవాలనుకుంటున్నారు, దాన్ని నేర్చుకోవాలంటే వాళ్ళకి కావాల్సిన రిసోర్స్ పీపుల్ ఎవరు అని మాకు చెప్తే వీ ట్రై టు బ్రింగ్ దట్ రిసోర్స్ పర్సన్ టు దెమ్ అండ్ ట్రైన్ దెమ్. సో మేము ఆ మోడల్ ఫాలో అవుతూ ఇప్పటికీ ఆల్మోస్ట్ ఒక 35 కాలేజెస్లో ఇది ప్లేస్ చేసాం జస్ట్ ఇన్ ద స్పాన్ ఆఫ్ 4-5 months. అండ్ వీఆర్ ఎక్స్పాండింగ్ రైట్ నౌ. నిజంగా ఇంత చిన్న ఏజ్లో తెలియదు అనుకుంటా. మేబీ తను 21 yearsకే స్టార్టప్ కంపెనీ స్టార్ట్ చేసిందంటే ఇప్పుడు మ్యాక్స్ ఒక 24-23 అంతే కదా. అసలు ఇంత చిన్న ఏజ్లో మీకు ఆ థాట్ ఎలా వచ్చింది, ఒక స్టార్టప్ కంపెనీ స్టార్ట్ చేయాలి, లేదంటే ఇంతమందికి ఉద్యోగాలు ఇవ్వాలి? అది నిజం చెప్పాలి అంటే నేను కూడా అనుకోలే ఇంత తొందరగా స్టార్ట్ చేస్తాను అని. నా గ్రాడ్యుయేషన్ అయిపోయినప్పుడు నేను CRT ట్రైనర్ లాగా వర్క్ చేస్తుండే అనమాట, క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనర్. అక్కడ వర్క్ చేసినప్పుడు యాక్చువల్గా నేను అబ్రాడ్ వెళ్ళాల్సిండే. యూకేలో స్కాట్లాండ్లో నాకు సీట్ వచ్చింది, ఎడిన్బరాలో. అది నా డ్రీమ్ యూనివర్సిటీ కూడా ఆనెస్ట్గా చెప్పాలి అంటే. బట్ ఐ థాట్ వద్దు, నాకు ఇక్కడే ఉండి నేను ఏదో ఒకటి చేయాలి అని. యాక్చువల్గా నేను అక్కడ ఆల్రెడీ వెళ్ళిన వాళ్ళతో కొంతమందితో మాట్లాడా, మన ఇండియన్ తెలుగు హైదరాబాద్ పీపుల్. సో మాట్లాడినప్పుడు నాకేం తెలిసిందంటే ఇక్కడ నుంచి వెళ్ళిన స్టూడెంట్స్ అక్కడ వెళ్ళి చాలా కష్టపడుతున్నారు. ఎందుకంటే ఇక్కడ మనకి కంఫర్ట్ అలవాటు అయిపోతుంది, ఇంట్లో అమ్మ నాన్న అన్ని చేసి పెడుతూ ఉంటారు కదా, కానీ అక్కడికి వెళ్ళి వంట చేయాలి, వాళ్ళే అన్ని పనులు చేసుకోవాలి, అన్ని చేసుకొని వచ్చి మళ్ళీ చదువుకోవాలి. సో చాలా ప్రాబ్లం. సో నేను కూడా ఒక విధంగా ఒక కంఫర్ట్ చూస్ చేసుకొని ఇక్కడే ఉండిపోయి ఇక్కడే ఏదో ఒకటి చేద్దాము అని అనుకున్నా.
సో నేను సిఆర్టీ ట్రైనర్లో వర్క్ చేసినప్పుడు నాకు అనిపించింది దట్ ఇదే నేను నా ఓన్ ఫర్మ్కి చేస్తే ఇప్పుడు మనం ఒకరి దగ్గర వర్క్ చేస్తామంటే వాళ్ళు చెప్పిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్లోనే ఉండాలి. బట్ ఇఫ్ వీ హ్యావ్ సంథింగ్ ఆఫ్ అవర్ ఓన్, మన రూల్స్, మన రెగ్యులేషన్స్, మన ఐడియాలజీ వేరే ఉంటుంది అని నేను స్టార్ట్ చేశా. గాడ్స్ గ్రేస్, ఇట్స్ ఆల్ గుడ్. ఇన్నోవేషన్ అంటే ఏంటి? నాలెడ్జ్, ఇన్నోవేషన్ రెండిటి మిక్స్చర్ అనమాట. సో ప్రతి స్టూడెంట్ ఇన్నోవేట్ చేయాలంటే దానికి నాలెడ్జ్ కావాలి. సో అలా వి చూజ్ నాలెడ్జ్ ఓవర్ థియరటికల్ లెర్నింగ్. ఇది స్టార్ట్ అయ్యేటప్పుడు మీరు ఒక్కరితోనే స్టార్ట్ చేశారా లేదంటే ఎలా? అంటే మనకు ఉంటారు కదా 2-3 ఫ్రెండ్స్. సో ఆ ఫ్రెండ్స్తోనే నేను స్టార్ట్ చేశాను. బట్ స్లోలీ జస్ట్ నేను ఫుల్ టైం దీనిపైన వర్క్ చేయడం అలా. ఐ స్టిల్ హ్యావ్ దోస్ ఫ్రెండ్స్ విత్ మీ. వాళ్ళు టైం కుదిరినప్పుడు అలా కాంట్రిబ్యూట్ చేస్తూ ఉంటారు. బట్ ఫుల్ టైం నేనే ఉన్నా. స్కూలింగ్ అదంతా ఎక్కడ? అసలు మీ ప్రాపర్ ఎక్కడ? ప్రాపర్ అంటే నేను చిన్నప్పటి నుంచి హైదరాబాద్లోనే ఉన్నా అనమాట. బట్ మా ఊరు తిరుపతి. వి గో అండ్ కమ్ వన్స్ ఇన్ అ వైల్ అలా. స్కూలింగ్ కూడా ఇక్కడే అనమాట. అటామిక్ ఎనర్జీ సెంట్రల్ స్కూల్లో ఈసీఎల్ దగ్గర ఉంది. సో నా 12 years ఆఫ్ స్కూలింగ్ ఒకటే స్కూల్. గ్రేట్. ఫస్ట్ క్లాస్ ఒకటి, థర్డ్ క్లాస్ ఒకటి, ఫిఫ్త్ ఒకటి, సిక్స్త్ ఒకటి. నా మొత్తం 12 years ఆఫ్ స్కూలింగ్ జస్ట్ వన్ సింగిల్ స్కూల్. సో అది మేబీ అది బాగా ఇంపాక్ట్ అయి ఉంటుంది కదా. డెఫినెట్లీ అది ఖచ్చితంగా ఒక రీజన్ ఫర్ వాట్ ఐ యామ్ టుడే. అండ్ ఆ స్కూల్ కూడా ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ స్కూల్ అనమాట. సో వీ ఫోకస్ ఆన్ కో-కరిక్యులర్స్ ఇన్ ద సేమ్ వే యాజ్ వి ప్రయారిటైజ్ ఎడ్యుకేషన్. అంటే అకాడమిక్కి ఎంత నాకు 9 CGPA 10 CGPA ఎలా కావాలో కో-కరిక్యులర్స్లో ఉండడం కూడా అంతే ఇంపార్టెంట్. సో మిమ్మల్ని చూసిన వెంటనే నాకు ఒకటి గుర్తొచ్చింది. నార్మల్గా ఇప్పుడు స్టార్టప్ సాఫ్ట్వేర్ ఎలా ఉంటారు, ఫుల్ హైఫైగా అలా ఉంటారు. మీరేమో మంచి పద్ధతిగా శారీ కట్టుకొని వచ్చారు. దానికి రీజన్ అంటే నేను చిన్నప్పటి నుంచి అంటే మా మమ్మీ వాళ్ళు, పెద్దమ్మ, అమ్మమ్మ వీళ్ళందరూ ఎప్పుడు ఎక్కడ వెళ్ళినా అంటే ఐ సా మై అదర్ ఫ్రెండ్స్ పేరెంట్స్ ఆల్సో వాళ్ళు చుడీదార్స్ అలా వేసుకుంటారు. కానీ ఐ థింక్ మై మామ్ ప్రమోట్స్ ఓన్లీ శారీస్. అది ఎందుకో మరి తెలీదు. ఐ మీన్ షీ యూస్ టు వేర్ చుడీదార్స్ అండ్ ఆల్. కానీ నాకు శారీ వేసుకుంటే అదొక ప్రాపర్ అథారిటేటివ్ అండ్ వెరీ కంపోజ్డ్గా కనిపిస్తారు. అంత అంటే నాకు అంత ఎలిగెన్స్, ఎంత అందంగా ఉన్నారు అని నేనే పర్సనల్గా చాలా మందిని అనుకున్నాను. ఇప్పుడు మీరే చూడండి ఎంత బాగున్నారు. సో వెన్ శారీ వేసుకుంటే అదొక టైప్ ఆఫ్ రెస్పెక్ట్ అండ్ డిగ్నిటీ అదే వచ్చేస్తుంది. సో అండ్ కల్చర్ ఆఫ్ కోర్స్ అది వన్ ఆఫ్ ద రీజన్స్. సో ఐమ్ కంఫర్టబుల్ లైక్ దట్. ఓకే, మీకు నిజంగా ఇందాక మాట్లాడినట్టు ఇప్పుడు అందరూ మంచిగా సాఫ్ట్వేర్స్ చదువుకొని అమెరికా వెళ్ళి అక్కడ సెటిల్ అయిపోయి హ్యాపీగా జాబ్స్ చేసుకుంటూ సంపాదించుకుంటూ ఓకే కష్టపడుతున్నారని పక్కన పెడితే మేము అమెరికాలో ఉన్నాం అని చెప్పుకోవడానికి చాలా మంది వెళ్తున్నారు. మీకు అలా ఎప్పుడు అనిపించలేదా? అనిపించలేదా కాదు, నాకు అనిపించడం పక్కన పెడితే లైక్ ద సొసైటీ దట్ వీ హ్యావ్ రైట్ నౌ. ఒకళ్ళు బాగా చదువుతున్నారంటే వాళ్ళ నెక్స్ట్ ఏమేంటి అని సొసైటీ డిసైడ్ చేస్తుంది. వీళ్ళు అబ్రాడ్ వెళ్ళిపోవాల్సిందే ఎందుకంటే వీళ్ళు బాగా చదువుతున్నారు కాబట్టి. ఎందుకు అంటే దేర్ ఇస్ నో పర్టిక్యులర్ రీజన్. సో లైక్ దట్ దెర్ ఆర్ సో మెనీ పీపుల్ దట్ ట్రై టు ఇన్ఫ్లుయెన్స్ మీ. ఏంటంటే లేదు ఇప్పుడు నీకు ఎందుకు ఇక్కడ కష్టపడడం, ఇనిషియల్ డేస్ ఆఫ్ అ స్టార్ట్అప్ ఆర్ వెరీ వెరీ టఫ్, తెలిసిందే కదా. మనకి మనీ ఉండదు. అండ్ సిఆర్టీస్ చేస్తున్నప్పుడు ఐ హ్యాడ్ లైక్ టన్స్ ఆఫ్ మనీ, ఎందుకంటే యంగ్, ఐ హ్యాడ్ గుడ్ అమౌంట్ ఆఫ్ ఎర్నింగ్స్ అండ్ సేవింగ్స్. అన్ని పేరెంట్స్ ఎలాగో ఉన్నారు ఇక్కడే కాబట్టి. అలాంటిది స్టార్ట్అప్ పెట్టేసరికి ఆల్మోస్ట్ జీరోకి వచ్చేసాను. సో ఎవ్రీ పర్సన్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇప్పుడు నువ్వు ఇంత అర్న్ చేస్తుండే, ఇప్పుడు నీ దగ్గర జీరో ఉంది, నీ బిజినెస్ రన్ అయ్యి క్లిక్ అన్న వర్డ్ యూస్ చేస్తారు. అని ఎందుకు యూస్ చేస్తారో నాకు అర్థం. అది క్లిక్ అయ్యి నువ్వు ఎస్టాబ్లిష్ అయ్యేంత వరకు చాలా టైం పడుతుంది. సో అంత టైం మనం వేస్ట్ చేయకూడదు, అబ్రాడ్ వెళ్ళిపోవాలి. బట్ ప్రాక్టికల్గా ఆలోచిస్తే ఇప్పుడు నేను అబ్రాడ్ వెళ్ళాలంటే అట్లీస్ట్ ఒక 40 lakhs ఆఫ్ లోన్. ఈ 40 lakhs నేను లోన్ తీసుకొని అది తీర్చడానికే నేను ఇప్పుడు కష్టపడాలి. అంటే ఏంటి, నేను ఒక లూప్లో పడిపోయాను. ఆబ్వియస్గా నేను ఒక లూప్లో ఉన్నాను. నేను మా పేరెంట్స్ పైన భారం వేయలేను, అది నా రెస్పాన్సిబిలిటీ. అదే ఇక్కడ నేను ఉన్నాను అనుకోండి, మహా అంటే నా దగ్గర ఏం డబ్బులు ఉండవు, వాళ్ళ దగ్గర నుంచి నెలకు 10,000 తీసుకుంటానేమో, అంతకు మించి ఏం అవ్వదు కదా. సో ఇది చాలా మంది స్టూడెంట్స్కి అర్థం కావట్లేదు. ఎవ్రీ టైమ్ ఐ గో టు అ కాలేజ్, నేను ప్రతి కాలేజ్లో ఇది చెప్తాను, మాస్టర్స్కి వెళ్ళడం తప్పు కాదు,
వాళ్ళు చూస్ చేసుకునే కన్సల్టెన్సీ, వాళ్ళు తీసుకునే లోన్, వెళ్ళే కాలేజ్, అక్కడ ఉండే సరౌండింగ్స్, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్. బికాజ్ ఇక్కడ మనం ఇలా ఒక బావిలో ఉన్నట్టు ఉంటుంది, అక్కడ వెళ్ళాక ఫుల్ ఫ్రీడమ్ కదా. నోబడీ కెన్ కంట్రోల్ వాట్ వీఆర్ డూయింగ్. అంతకు ఫర్ దట్ మ్యాటర్ వీ కాంట్ కంట్రోల్ అవర్ సెల్ఫ్, బికాజ్ ఒకటేసారి అంత ఫ్రీడమ్ వస్తే ఎవరు కంట్రోల్ చేసుకోలేరు. ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు ఉమెన్ అంటే ఏదైనా స్టార్ట్అప్ కంపెనీ స్టార్ట్ చేసింది, లేదంటే అందరితో అబ్బాయిలతో కలిసి వర్క్ చేస్తుంది. అబ్బాయిలు అసలు సాఫ్ట్వేర్ ఫీల్డ్ అంటేనే అబ్బాయిలు తోపు, అసలు ఇంకా వాళ్ళు అయితేనే బేర్ చేయగలరు, అమ్మాయిలు చేయలేరు అని అనుకుంటూ ఉంటారు. అంటే చాలా టఫ్ జాబ్ అని. సో ఇలా మీరు స్టార్ట్ చేసినప్పుడు చాలా మంది చెప్పే ఉంటారు, మేబీ ఎవరైనా నువ్వు అమ్మాయివి, నీకు అవసరమా, పెళ్లి చేసుకొని సెటిల్ అయిపోవచ్చు కదా అని. మూడే ఆప్షన్స్ ఉంటాయి అమ్మాయిలకి వాళ్ళ గ్రాడ్యుయేషన్ అయిపోయాక. ఐదర్ మాస్టర్స్కి వెళ్ళాలి, మాస్టర్స్ ఇక్కడ, అది మళ్ళీ బయట అదంతా కాదు, ఇక్కడ వెళ్తే అమెరికాకి వెళ్ళాలి, లేదు అని అంటే ఇండియాలో ఇంటి పక్కన కాలేజ్లో జాయిన్ అవ్వాలి. సెకండ్ ఆప్షన్ ఏంటి అని అంటే జాబ్, అది నెలకి 20,000 వచ్చినా చాలు. మా అమ్మాయి అమెజాన్లో చేస్తుంది అంటారు, ఏం రోల్ ఎవరికి తెలీదు కానీ అమెజాన్ అది. థర్డ్ ఆప్షన్ పెళ్లి చేసుకోవడం. సో ఈ 3 ఆప్షన్స్కి మించి మనం ఏం చేసినా మనం వేస్ట్ కేటగిరీలో వస్తాం అనమాట. సో మా చుట్టాలు ఆర్ మా చిన్నప్పటి నుంచి సరౌండింగ్స్లో ఎవరు ఇలాంటి స్టెప్ అయితే తీసుకోలేదు, అట్లీస్ట్ నాకు తెలిసినంత వరకు అయితే తీసుకోలేదు. సో ఇప్పుడు నేను ఇలా ఒక ఫుల్ యూటర్న్ లాగా తీసుకునేసరికి డైజెషన్ చాలా కష్టం, అందరికీ కష్టమే. ఫర్ దట్ మ్యాటర్ మా పేరెంట్స్కి కూడా అర్థం కాలే ఒక 1 year వరకు ఎలా వస్తాయి ఏంటి అని. బట్ దేవర్ సపోర్ట్ అయితే చేశారు, కానీ వాళ్ళకి ఆ టెన్షన్ ఉంటుంది కదా ఎక్కడ వెళ్తుంది ఏంటి అని. బట్ అబ్బాయిలు వాజ్ నెవర్ అ ప్రాబ్లం, ఎందుకంటే నా స్కూలింగ్ నుంచి కానీ దాని తర్వాత డిగ్రీ అదంతా కూడా I had a good amount of boyfriends. సో అబ్బాయిలు ఉండే ఫ్రెండ్స్. సో అసలు అలాంటి మైండ్ సెట్ అయితే మా పేరెంట్స్ది కాదు. అండ్ మన పేరెంట్స్ ఉండదు, పక్కన వాళ్ళకి ఉంటుంది అనమాట. అది మా వాళ్ళు కూడా పట్టించుకోరు, నేను కూడా పట్టించుకోను. ఒకవేళ అలాంటివి వస్తే ఎలా తీసుకుంటారు? ఒకవేళ వస్తే పట్టించుకోను అసలు, ఎందుకంటే అది చెప్పేయడానికి వాళ్ళకి బుద్ధి లేదు అని అంటే మనం కూడా బుద్ధి లేకుండా ఎలా వింటాము అలా. ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు ఉమెన్కి మీరు ఇచ్చే సజెషన్, ఇలా స్టార్ట్ చేయాలి, లేదంటే ఒక మంచిగా ఇండిపెండెంట్ ఉమెన్గా ఉండాలంటే ఏం చెప్తారు ఒక ఉమెన్కి, యంగ్ గర్ల్కి కూడా? నాకు తెలిసి ఇప్పుడు 2025లో ఒక అమ్మాయి ఏదైనా చేయాలి అంటే చాలా తక్కువ కన్స్టెంట్స్ ఉన్నాయి. ఒకప్పుడు ఎంతైతే ఆపేవాళ్ళో అంత ఆపట్లేదు ఇప్పుడు సెల్ఫ్ ఆపేసుకుంటున్నారు. అది ఎందుకో మరి చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి. బట్ ఒకటి అయితే ఫర్ ఎ యంగ్ గర్ల్ ఆర్ యంగ్ ఉమెన్ ఐ థింక్ నేను ఫేస్ చేసేది మెంటలీ చాలా స్ట్రాంగ్ ఉండాలి. ఎందుకంటే మీరు చెప్పినట్టు ఇందాక వాళ్ళు ఒకటి అంటారు, వీళ్ళు ఒకటి అంటారు, నువ్వు అక్కడ చేయొచ్చు కదా, ఇది చేయొచ్చు కదా, అది చేయొచ్చు కదా, ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయని ప్రూవ్ చేయడానికే ట్రై చేస్తారు ప్రతి వాళ్ళు. సో అంటిల్ అండ్ అన్లెస్ మనం స్ట్రాంగ్గా ఉండి లేదు నాకు ఇది నా గోల్, ఇది నేను చేయాలనుకున్నా, ఇది నా విజన్, ఇక్కడ ఇది చేస్తే ఇది అవుతుంది అని ఎంత క్లియర్గా ఉంటే అంత బెటర్. ఓకే. అండ్ అది కాకుండా దే హ్యావ్ టు బీ ఫిజికలీ ఆల్సో వెరీ స్ట్రాంగ్. ఎందుకనంటే ఫర్ ఎన్ ఆంటర్ప్రెన్యూర్ ఫర్ దట్ మ్యాటర్ ఎప్పుడు ఏ టైంలో ఏది వస్తుందో చెప్పలేం. ఒకటే టైంలో మీకు అన్ని డీల్స్ వచ్చేయచ్చు, ఒక టైంలో మొత్తం డ్రై ఉండొచ్చు. అండ్ ఫౌండర్ ఆర్ CEO అని ఒకవేళ ఉంటే మీ ప్రాబ్లమే కాకుండా మీతో పాటు ఉన్న ఎంప్లాయీస్ ప్రాబ్లమ్స్, అందరి ప్రాబ్లమ్స్ మీ ప్రాబ్లమ్సే. వాళ్ళు ఏదైనా చేయలేకపోతే మీ దగ్గరకు వస్తారు కదా. సో యూ షుడ్ బీ కేపబుల్ ఇనఫ్ టు హ్యాండిల్ దోస్. సో ఆ మెంటల్ మెచ్యూరిటీ అండ్ స్ట్రెంగ్త్ చాలా ఇంపార్టెంట్ అని నేను అనుకుంటున్నాను. ఎందుకు ఈ ఫీల్డే ఎంచుకున్నారు? అంటే సాఫ్ట్వేర్ అది ఫ్లోలో అయిపోయింది యాక్చువల్గా. స్టార్టప్ అని నేను అనుకోలే, బిజినెస్ చేయాలి అని ఉండే. నేను ఇందాక చెప్పినట్టు యూకేకి వెళ్ళేసి వచ్చేసి అప్పుడు పెడదాం బిజినెస్ అనుకున్నా. నా ఇనిషియల్ గోల్ అయితే ఐ వాంటెడ్ టు స్టార్ట్ ఎ స్కూల్. ఎందుకు అని అంటే నేను చెప్పా కదా, నా 12 years ఆఫ్ స్కూలింగ్ వాజ్ ఇన్ వన్ సింగిల్ స్కూల్. నాకు ఆ స్కూల్ అట్మాస్ఫియర్ చాలా ఇష్టం. మాకు ఇచ్చిన ప్రయారిటీ ఫర్ కో కరికులర్స్ కానీ అవంతా నాకు చాలా ఇష్టం. కానీ నా ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ స్కూల్స్ అలా లేవు. సో నా స్కూల్ లాంటి స్కూల్ ఒకటి సెటప్ చేయాలి అనేది నా ఇనిషియల్ ఐడియా ఉండే. అది
బట్ డెస్టినీ టుక్ టర్న్స్. మేబీ ఫ్యూచర్ లో డెఫినెట్గా, మోస్ట్ డెఫినెట్లీ. పిల్లలకు ఉండాల్సిన నార్మల్ గా ఇప్పుడు నువ్వు కూడా చైల్డ్ నుంచే ఇప్పుడు 24-year-old వచ్చినావు. పిల్లలకి పేరెంట్స్ ఏం చెప్పాలి అంటే ఏం చెప్పి పెంచుతున్నావు? కొందరు ఉంటారు నువ్వు డాక్టర్వే అవ్వాలి, లేదంటే నువ్వు ఇంజనీర్వే అవ్వాలి, మాదంతా డాక్టర్స్ ఫ్యామిలీ కాబట్టి నువ్వు డాక్టర్, అలా వాళ్ళని నిజంగా మెంటల్ గా వాళ్ళ ఫిక్స్ చేసి పెడతారు కదా, అలాంటి వాళ్ళకి చెప్పాలి ఏదన్నా అంటే ఏం చెప్తారు? మా పేరెంట్స్ అయితే దే నెవర్ టోల్డ్ మీ ఎనీథింగ్, నువ్వు డాక్టర్ అవ్వాలి, ఇంజనీర్ అవ్వాలి అని. నేను ఎప్పుడైనా సైన్స్ బాగా చేశానంటే నువ్వు డాక్టర్ అవ్వాలి అంటే, ఇఫ్ ఐ వాజ్ గుడ్ ఇన్ బయాలజీ. ఒకవేళ నేను ఎప్పుడైనా ఇలా ఏదైనా ఎలక్ట్రికల్ థింగ్ ఏదైనా చేస్తే ఆ ఇంజనీర్ అయిపో. సో వాళ్ళు కూడా దే గేవ్ ఆప్షన్స్, నేను కూడా ఆప్షన్స్ తీసుకున్నాను. అలా చెప్పడం వల్ల ఏమవుతుందంటే ఒకటే సెట్ అయిపోయి మైండ్లో వాళ్ళు ఇంకా వేరే ఆప్షన్స్ వాళ్ళ కేపబిలిటీస్ ఏమున్నాయో తెలియకుండా వెళ్ళిపోతారు. అదే చేసేస్తారు అనుకుంటా, అదే చేసేయచ్చు. కొంతమంది ఫోర్స్ఫుల్ గా కూడా చేస్తారు. దానివల్ల ఏంటంటే వాళ్ళ ఫుల్ కేపబిలిటీ వాళ్ళు చేయలేరు కదా. అందుకే ఫ్రీ స్పేస్ ఇచ్చి వాళ్ళకి ఏది ఇష్టమో అది చేయడం ఇంపార్టెంట్ అని చెప్తే బాగుంటుంది అని నేను అనుకుంటున్నాను. ఓకే, మీరు స్కూల్స్కి వెళ్ళి గైడ్ చేస్తారా స్టూడెంట్స్ని? అంటే ఎలా? కాలేజెస్కి వెళ్తాము, కొన్నిసార్లు సెమినార్స్ అవి తీసుకుంటాను నేను పర్సనలీ. ఓకే, లేదు అంటే మా టీం వాళ్ళు ఉన్నారు, ట్రైనర్స్ ఉన్నారు. ఏం గైడ్ చేస్తారు వాళ్ళకి? ఎలా? వాళ్ళకి ఏదైతే టెక్నాలజీ నేర్చుకోవాలి అనుకుంటున్నారో దానిపైన ట్రైనింగ్ ఇస్తాం అనమాట. లెట్స్ సే ఒక AIML నేర్చుకోవాలి అనుకుంటున్నారు, AIML పైన ట్రైనింగ్ ఇస్తాం అనమాట. పైథాన్ నుంచి స్టార్ట్ చేసి డీప్ లెర్నింగ్ వరకు. అలా ఎలా అంటే ఫీజా? విత్ ఫీజా? కాలేజ్ కొలాబరేషన్స్ అనమాట. కాలేజ్ తో మాట్లాడతాం మేము, డైరెక్ట్ కాలేజ్ తో మాట్లాడి వాళ్ళతో కొలాబరేట్ అయ్యి వాళ్ళకి అలా ట్రైనింగ్స్. ఇప్పటి వరకు ఎన్ని కాలేజెస్ కవర్ చేస్తున్నారు? ట్రైనింగ్స్ అయితే ఒక 100+ కాలేజెస్లో చేసాం. ఓహో, కమ్యూనిటీ వచ్చేసి ఒక 35 కాలేజెస్లో ఉంది. అలా స్టూడెంట్స్ తో మాట్లాడుతున్నప్పుడు ఎలా ఉంటుంది మీకు ఫీలింగ్? నా మోస్ట్ ఫేవరెట్ పార్ట్ అది. నాకు పబ్లిక్ స్పీకింగ్ చాలా ఇష్టం అనమాట. నేను చాలా సమ్మిట్స్కి వాటికి కూడా వెళ్తాను అనమాట, ఇలా పబ్లిక్ స్పీకర్ లాగా. IIT మెడ్రాస్కి కూడా వెళ్ళాం మొన్న, వెరీ రీసెంట్లీ అక్టోబర్లో. సో స్టూడెంట్స్తో మాట్లాడినప్పుడు నా మోస్ట్ ఫేవరెట్ పార్ట్ ఏంటి అని అంటే వాళ్ళు ఏం ఫేస్ చేస్తున్నారో నాకు అర్థమవుతుంది. అంటే వాళ్ళు ఇది నేర్చుకోగలుగుతున్నారా, ఇది నేర్చుకోలేకపోతున్నారా, ఎందుకు నేర్చుకోగలుగుతున్నారు, నేర్చుకోగలిగితే ఎలా నేర్చుకోగలుగుతున్నారు, ఇవంతా నా ఫీల్డ్ వర్క్ బేసికల్లీ అదే. సో వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటి, ఎలా జరుగుతున్నాయి, ఎందుకు జరుగుతున్నాయి, ఇవంతా తెలుసుకోవడం కోసం కూడా నేను వెళ్తాను. అలా ఎవరైనా డౌట్స్ క్లారిఫై చేస్తారు. అలా ఎవరితో వచ్చి చెప్పారా మీకు? నేను మీతో మాట్లాడడం వల్ల ఇప్పుడు ఆల్మోస్ట్ రోజు వస్తూ ఉంటాయా? అలాంటి ఒక మంచి మెమరబుల్ సిచ్యువేషన్ ఏదైనా ఒక స్టూడెంట్ తో? లాస్ట్ ఇయర్ మేము టెక్నో అని చేసాం. ఈ ఇయర్ కూడా వస్తుంది అనమాట టెక్ సమిట్. అది హైదరాబాద్లోనే బిగ్గెస్ట్ హ్యాకథాన్ అండ్ సమిట్ అనమాట. మొత్తం ఉన్న కాలేజ్ స్టూడెంట్స్ వాళ్ళందరూ కూడా వస్తారు. లాస్ట్ ఇయర్ మేము చేసినప్పుడు T-Hub లో చేసామన్నమాట. దానికి JS రంజన్ సార్, జయప్రకాష్ నారాయణ్ సార్, ఇంకా ఆల్మోస్ట్ ఒక 70 ఆంటర్ప్రెనర్స్ అండ్ 150 కార్పొరేట్స్, ఒక 500+ స్టూడెంట్స్ వచ్చారనమాట. సో దాంట్లో అది హోస్ట్ చేసినప్పుడు ఒక అబ్బాయి అటెండ్ అయ్యాడు దానికి. 1 month తర్వాత నాకు మెసేజ్ చేశాడు, అక్క ఇట్లా నేను వచ్చాను దానికి, అసలు నేను అక్కడ చూసినంత మంది ఆంటర్ప్రెనర్స్ నేను ఎప్పుడు లైఫ్లో చూడలేదు అక్క. దట్ ఈస్ ద ఫస్ట్ టైం ఐ గాట్ ఎంట్రన్స్ ఇన్ టు T-Hub ఆల్సో. ఎందుకంటే T-Hubలో ఎంట్రన్స్ ప్రతిసారి ఉండదు అనమాట. సో నేను అది నా మోస్ట్ మెమరబుల్ మెమరీ అక్క అది. అండ్ అక్కడ నేను రావడం వల్ల నాకు ఒక కార్పొరేట్ ఆయన తగిలారు. నేను ఇప్పుడు ఆయన దగ్గర సాఫ్ట్వేర్ డెవలపర్ లా వర్క్ చేసినాను. ఐ ఫెల్ట్ సో హ్యాపీ. అంటే ఒక సమ్మిట్ వల్లనే we were able to do this అని. సో దట్ గేవ్ మీ సో మచ్ ఆఫ్ హ్యాపీనెస్. అండ్ ఇప్పుడు మళ్ళీ నేను అలాంటిదే అవుతుంది అని కోరుకున్నా. సో ఇప్పుడు ఈసారి మేము ఇంకా గ్రాండియర్ స్కేల్లో చేస్తున్నాము. ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఉంది కదా గచ్చిబౌలి, సో అక్కడ చేసినాం అనమాట. వీఆర్ ఎక్స్పెక్టింగ్ అరౌండ్ 2000 స్టూడెంట్స్ టు బీ అ పార్ట్ ఆఫ్ ఇట్. ఒక 300 కంపెనీస్ వస్తున్నాయి అండ్ ఒక నాకు తెలిసి 200 ఆంటర్ప్రినర్స్ కూడా వస్తారు. టాప్ కంపెనీ CEOs, CFOs ఆర్ కమింగ్. సో I am excited more than the students. So next plannings అంటే ఏం చెప్తారు?
ముందు ముందు ఇంకా ఏం చేయబోతున్నారు? నా విజన్ వచ్చేసి ఈ ఐ టెల్ యూ ద యాక్చువల్ విజన్ ఆఫ్ ద కంపెనీ. సిలికాన్ వ్యాలీ అమెరికాలో ఉంది. సో నేనేంటి అంటే ఫస్ట్ రీసెర్చ్ చేసా, వై సిలికాన్ వ్యాలీ ఇస్ ద టెక్నాలజీ హబ్. అది టెక్నాలజీ హబ్ ఎందుకు అయింది అని అంటే 3 రీజన్స్. అక్కడ స్టూడెంట్స్ ఏం చేస్తున్నారు అని. ఫస్ట్ థింగ్, అక్కడ స్టూడెంట్స్ టెక్నాలజీస్ నేర్చుకోవాలంటే దే గో ఫర్ ప్రాజెక్ట్ బేస్డ్ రిసర్చ్ ఓరియంటెడ్లోని. అంటే ప్రతి ఒక్క టెక్నాలజీ దానిపైన ప్రాజెక్ట్ చేసి అది అలాగే ఎందుకు చేయాలి ఆ ప్రాజెక్ట్ అనేది రీసెర్చ్ చేస్తారు వాళ్ళు. ఓకే. దీనివల్ల ఏంటి అని అంటే వాళ్ళకి ఇన్ డెప్త్ నాలెడ్జ్ పెరుగుతుంది. సెకండ్, దే హ్యావ్ మెంటర్స్. డైరెక్ట్గా ఒక ఇప్పుడు మన టీ హబ్ ఉంది, టీ హబ్ నుంచి మెంటర్స్ వచ్చి స్టూడెంట్స్తో మాట్లాడుతున్నారు అంటే అది వాళ్ళకి ఎంత పెద్ద ఎక్స్పోజర్ అది. సో అలాంటి మెంటర్షిప్ జరుగుతుంది సిలికాన్ వ్యాలీలో. థర్డ్, వాళ్ళకి కమ్యూనిటీస్ ఉంటాయి. అంటే ప్రతి ఒక్క దానికి చిన్న చిన్న గ్రూప్స్. ఒక సాఫ్ట్వేర్ డెవలపర్స్ అందరికీ ఒక గ్రూప్, ఎంఎల్ ఇంజనీర్స్ అందరికీ ఒక గ్రూప్, అలా డిఫరెంట్ గ్రూప్స్ ఉంటాయి. సో ఇప్పుడు నాకు లెట్స్ సే ఒక క్వశ్చన్ ఉంది అంటే నేను వెళ్ళి ఆ గ్రూప్లో మెసేజ్ పెట్టానంటే ఎవరో ఒకరు నాకు రివర్ట్ ఇస్తారు. ఈ ఎక్స్పర్ట్స్ నుంచే నాకు రావచ్చు. సో ఇన్ఎవిటబుల్లీ ఏమవుతుంది, అక్కడ నాకు ఒక ప్రాపర్ లెర్నింగ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం నాకు ఏదైనా క్వశ్చన్ ఉంటే ఆర్ నాకు ఎవరైనా కో-ఫౌండర్ కావాలి అన్నా, లేదంటే ఇంకా ఏదైనా బెటర్గా చేయాలి అన్నా, అవంతా నాకు చేయడానికి ఒక స్పేస్ ఉంది. రైట్. సో దీనివల్ల సిలికాన్ వ్యాలీ అనేది ఒక టెక్నాలజీ హబ్గా ఇప్పుడు మారి రైట్. మేము అదే సెటప్ చేయాలి అని ట్రై చేస్తున్నాం. ఓకే. సో ఇండియాలో ఆ సిలికాన్ వ్యాలీని బిల్డ్ చేయాలంటే అది డీసెంట్రలైజ్డ్ ఫార్మాట్లో అయిందంటే ఇందాక నేను చెప్పినట్టు ప్రతి ఒక్క కాలేజ్లో ఈ 6 మెంబర్స్ టీమ్, వీళ్ళు ఇది చేస్తారు, వీళ్ళు ఇది చేస్తారు. మేము జస్ట్ ఒక బ్రిడ్జ్ లాగా అనమాట ఈ కార్పొరేట్ వాళ్ళకి స్టూడెంట్స్ కి. వీళ్ళ నుంచి వీళ్ళకి ఎక్స్పోజర్ ఇవ్వడం, వీళ్ళని మళ్ళీ కార్పొరేట్స్ లో జాయిన్ చేయడం. సో ఆ బ్రిడ్జ్ అనేది అసలు ఎక్కడ ఉండదు అనమాట. సో ఆ బ్రిడ్జ్ మీరు ఇవ్వాలని అనుకుంటున్నారు? ఇవ్వాలి అనుకున్నాం. ఓకే. ఇప్పుడు నార్మల్ గా సాఫ్ట్వేర్స్ అంటే డిప్రెషన్ లోకి పోతున్నారు, సూసైడ్ చేసుకుంటున్నారు. నిజంగా సాఫ్ట్వేర్ జాబ్ లో అంత డిప్రెషన్, అంత స్ట్రెస్ అవ్వాల్సిన అవసరం ఉందా, లేదంటే ఉంటుందా? అంటే దీనికి ఒక కరెక్ట్ ఆన్సర్ అనేది అయితే లేదు. ఎందుకనంటే కంపెనీస్ ఏం చేస్తాయంటే జనరల్గా ఈ బిగ్ 4 కానీ ఏవైనా వాళ్ళు ఇండియా నుంచి తీసుకునే వాళ్ళు బల్క్ ఎంప్లాయ్మెంట్ కోసం తీసుకుంటారు. సో వాళ్ళకి చిన్న అడ్మినిస్ట్రేటివ్ జాబ్స్ ఆర్ వాట్ ఎవర్ జాబ్స్ వాళ్ళకి ఇచ్చేసి ఒక పెద్ద ప్రాజెక్ట్ ఫినిష్ చేయాలి వీళ్ళు కదా. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ అవ్వకపోతే కంపెనీకి మొత్తానికి లాస్. సో దానివల్ల హెడ్స్ ఏంటి ఎక్స్ట్రా అడిషనల్ బర్డెన్ వీళ్ళ పైన పెడతారు, ఎందుకంటే వాళ్ళ డెడ్ లైన్ షార్ట్ ఉంది. సో డెడ్ లైన్స్ ఎక్కువ పెట్టేసరికి వీళ్ళకి ఏమవుతుందంటే ఒక పని తర్వాత ఒకటి వచ్చి దర్ నాట్ బీయింగ్ ఏబుల్ టు మ్యాచ్ ఇట్. దానివల్ల కొంచెం డిప్రెసివ్ స్టేట్ అదంతా. దీన్ని ఎలా కంట్రోల్ చేయొచ్చు అంటే ప్రాపర్ స్కెడ్యూలింగ్. ఇప్పుడు ఆంటర్ప్రినర్షిప్ కూడా అంతే, చాలా పనులు ఒకసారి వస్తాయి. మనం స్కెడ్యూల్ చేసుకొని ఫిజికల్ ఎక్సర్సైజ్కి కొంచెం ప్రయారిటీ ఇచ్చి మెంటలీ మనం ఫ్యామిలీ టైం అంతా ఆ బ్యాలెన్స్ అనేది మనం చెప్పేది కదా, అదే దానికి ఆటోమేటికలీ అది రావాల్సిందే. ఓకే. సో మంచిగా పద్ధతిగా చీర కట్టుకున్నారు. మీకు ఎలాంటి హస్బెండ్ రావాలని అనుకుంటున్నారు? హస్బెండ్ ఈజ్ నాట్ అ టాపిక్ ఫర్ నౌ. ఇప్పుడు ఫ్యూచర్ నార్మల్ గా ఫ్యూచర్ అసలు పెళ్లి చేసుకునే ఆలోచన ఉందా, లేదంటే అయ్యో పెళ్లి లేకుండా? అఫ్ కోర్స్ ఉంది. ఎలాంటి అబ్బాయిలు నచ్చుతారు అసలు మీకు నార్మల్ గా? ఈ లాస్ట్ 2 years అయితే నేను కంపెనీ గురించి ఆలోచిస్తున్నా కాబట్టి ఐఎమ్ నాట్ షూర్. బట్ ఏమో చూడాలి. సంబడి హూ ఇస్ అ బిజినెస్ మ్యాన్. షూర్. ఓకే. బిజినెస్ అంటే ఏంటి అసలు మీ దృష్టిలో? నిజంగా అంటే నాకు ఇప్పుడు చాలా ఫ్యాన్సీ చేసేసారు ఈ స్టార్టప్ ఆంటర్ప్రినర్షిప్ అని. కానీ ప్రాపర్ దందా అని అంటే ఈ చాయ్ బండి, పానీపూరి, దోశ బండి, ఇవి బిజినెసెస్ కదా. వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్నారు, రిటర్న్స్ వెంటనే వస్తున్నాయి. అండ్ మనం నమ్మలేనంత రిటర్న్స్ వస్తున్నాయి వాళ్ళకి. ఆనెస్ట్ గా చెప్పాలంటే ఇప్పుడు ఎవరైతే ఈ సోకాల్డ్ ఫ్యాన్సీ CEO ఇవంతా చేస్తున్నారు వాళ్ళకు కూడా అంత రిటర్న్స్ వస్తున్నాయని నేను అనుకోవట్లేదు. సో నా ఉద్దేశంలో బిజినెస్ అంటే ప్రాపర్ దందా అంటే ఏంటి, ఇప్పుడు నేను ఇంత ఇన్వెస్ట్ చేస్తే నాకు ఇంత వస్తుంది అలా. సో దాన్ని బిజినెస్ అంటారు. ఎంత ఇన్వెస్ట్మెంట్ తో స్టార్ట్ చేశారు మీ స్టార్ట్అప్ కంపెనీ? అరౌండ్ 3.5. ఇప్పుడు ఎలా ఉంది? గుడ్. ఎలా అనిపించింది? ఒకవేళ ఆ మధ్యలో ఎక్కడైనా లాసెస్ వచ్చాయా? ఎలా? ఆల్మోస్ట్ ఒక 2 times. అంటే ఇనిషియల్గా
నేను బిజినెస్ ఫ్యామిలీ కాదు, రైట్? నాకు అంత ఐడియా లేదు ఎక్కడ మనీ ఇన్వెస్ట్ చేయాలి ఏంటి అని. అండ్ యంగ్ కదా, పేరెంట్స్ చెప్పినా మనం విన్నాము. సో ఆల్మోస్ట్ అంతా మనీ పెట్టేశాను అండ్ అది తెలియలేదు ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి ఏంటి అని. లాస్ అయిపోయింది. దెన్ ఐ కేమ్ టు జీరో. ఆ జీరో నుంచి నవ్ ఐ బిల్ట్ అ గుడ్ కంపెనీ. సో జీరో ఉన్నప్పుడు ఎవరు ఏమనలేదా? ఎందుకు చూసావా జీరో అయిపోయింది, చెప్పాం కదా, వినాలి కదా, ఇలా ఎవరైనా మాట్లాడారా? అంటే అలా ఏమనలేదు. మా పేరెంట్స్ దేవర్ రియలీ సపోర్టివ్ అండ్ మోర్ సో మై సిస్టర్. సో తనే నా ఫైనాన్స్ బ్యాంక్ అనమాట. ఈవెన్ నా పెద్ద అక్క. ఇద్దరేనా? ఒకళ్ళే, అదే మేమిద్దరమే. మేము కూడా ఇద్దరమే అనమాట. సో యు ఆర్ ది యంగర్ వన్. మీరు యంగ్ సిస్టర్స్ కి అదేమంటారు, సెకండ్ పుట్టిన వాళ్ళకి ఆ గారాబం వల్ల ఎక్కువ ఆప్షన్స్ వాళ్ళు ఎక్స్ప్లోర్ చేయొచ్చు. కానీ చిన్న వాళ్ళకి తిట్లు పడతాయి ఎక్కువ. అది కామన్. అమ్మ గురించి, అమ్మ ఈజ్ ఆల్సో వెరీ వెరీ, అంటే ఉన్న ముగ్గురు ద వెరీ సపోర్టివ్. అండ్ ఉంటాయి క్లాషెస్, అంటే నేను టైంకి తినట్లే, పడుకోవట్లే, హెల్త్ చూసుకోవు, అది ఇది ఇలాంటి క్లాషెస్ అవుతాయి. ఎక్కడో రోజు ఇంట్లో ఉండను నేను ఆల్మోస్ట్. అండ్ ఇలాంటి సమ్మిట్ అప్పుడు అయితే నేను ఇప్పుడు కూడా ఇంటికి వెళ్ళి జస్ట్ తినేసి పడుకోవడం, మళ్ళీ మార్నింగ్ వచ్చేయడం అలా చేస్తున్నా. ఈవెన్ నౌ దే హ్యావ్ దట్ కంప్లైంట్స్, కానీ ద వెరీ సపోర్టివ్ ఫర్ వాట్ ఐ డూ. మీ ఇన్స్పిరేషన్ ఎవరు? నేను చాలా చూసిందైతే ఇలాంటి దానిలో మా డాడీనే. సో మై డాడీ. సో అప్కమింగ్ ఉమెన్కి అంటే సక్సెస్ఫుల్గా రన్ అవ్వాలని అంటే మెయిన్గా ఉండాల్సిన ఒక క్వాలిటీ ఉండాలంటే ఏం చెప్తారు? కన్సిస్టెంట్గా మీరు అనుకుంది చేయడం. అంటే ఏదైనా కొన్నిసార్లు మనం అనుకున్నవి అవుతాయి, కొన్నిసార్లు అవ్వవు. కానీ అయినా అవ్వకుండా మీరు అనుకున్నట్టు చేయాలి అనుకొని ముందుకెళ్ళడం ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సక్సెస్ అంటే ఏంటి మీ దృష్టిలో? సక్సెస్ అంటే నేను అనుకున్నది అనుకున్నట్టు అవ్వడం. సక్సెస్ అని అంటే నాకు 100 కోట్లు వచ్చేయాలి, 1000 కోట్లు వచ్చేయాలి అలా కాదు. నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ సమ్మిట్ గురించి చెప్పాను కదా, ఆ సమ్మిట్ నేను అనుకున్నట్టు నేను చేశాను అంటే ఆ రోజుకి నేను సక్సెస్ఫుల్. ఇఫ్ టుడే నా టు డూ లిస్ట్లో ఒక 10 టాస్క్లు ఉన్నాయి, ఆ 10 టాస్క్స్ నేను ప్రాపర్గా నా ఫుల్ 100% జస్టిస్ ఇచ్చి నేను అవి చేశాను అని అంటే నేను సక్సెస్ఫుల్. ఆ రోజుకి నేను సక్సెస్ఫుల్. సో నేనేమనుకుంటున్నానంటే మీకు అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి కాబట్టి మీరు సక్సెస్ అయ్యారు అని నేను అంటాను. మీరేమంటారు? అవునంటాను. బికాజ్ అందరికీ ఇంత సపోర్టివ్ పేరెంట్స్ కానీ ఇంత మంచి ఎడ్యుకేషన్ తీసుకునే అంత ఫెసిలిటీ అందరికీ ఉండదు. నేను ఫార్చునేట్, చాలా ఫార్చునేట్, అండ్ ఐఎమ్ ఓపెన్ టు యాక్సెప్ట్ దట్. సో నేను ఎంత ఫార్చునేట్గా ఉన్నాను కాబట్టి అలా నాకు అన్ని ఈజీగా వచ్చేసాయని కాదు. అవును. బట్ నేను ఉన్నవి నేను వాడుకున్నా. సో ఐఎమ్ టుడే వాట్ ఐ యామ్. ఓకే. సో రాబోయే రోజుల్లో ఇంకా అంటే సక్సెస్ఫుల్ స్టోరీ క్రియేట్ చేయాలని అనుకుంటే ఏ స్టోరీ క్రియేట్ చేయాలని మీరు అనుకుంటున్నారు? ఇలా స్టూడెంట్స్కి నేను ఏదైతే సిలికాన్ వ్యాలీ నేను ఇక్కడ బిల్డ్ చేయాలి అనుకుంటున్నానో స్టూడెంట్స్ కోసం, ఐ థింక్ ఇఫ్ ఐ వాంట్ టు డిక్టేట్ దట్ స్టోరీ, నేను అది చేసిన ఆమెలాగా నాకు ఉండాలి అని ఉంది. ఉమెన్లో ఒక ఇన్స్పిరేషన్ ఉంటారు మీకు, అంటే ఇప్పుడు అమ్మ కానీ లేదంటే ఇంకెవరైనా బిజినెస్లో కానీ ఇట్లా వాళ్ళు మీ ఇన్స్పిరేషన్ నార్మల్గా నాన్న కాకుండా ఇంకా ఎక్కడైనా వేరే వాళ్ళ గురించి విన్నారా, లేదంటే ఎలా? బిజినెస్లో విమెన్ వాళ్ళ యాక్చువల్గా అయితే నేను ఎవరిని చూసి అలా అవ్వలే. ఐ వాంటెడ్ టు బీ లైక్ దిస్, ఐఎమ్ లైక్ దిస్. కానీ నేను ఎక్కువ అబ్బాయిలు, ఐ మీన్ మెన్ సిఇఓస్ నుంచే నేను ఇన్స్పిరేషన్ తీసుకున్నాను. ఇప్పుడు నాకు తెలిసిన కొంతమంది సిఇఓస్ ఉన్నారు, వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళ ఆరా ఎలా ఉంటుంది, అలాంటిది నా దగ్గర కూడా ఉంటే ఇంకా బాగుంటుంది. బికాజ్ విమెన్ ఇన్ బిజినెస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా తక్కువ. మనమే ఆ క్యారెక్టర్లా ఉంటే ఇంకెంత బాగుంటుంది అని ఐ ట్రై టు బీ దట్. సింగిల్గా సక్సెస్ తొందరగా వస్తుందా లేదంటే టీమ్తో సక్సెస్ త్వరగా వస్తుందా? యాక్చువల్గా అయితే తో సక్సెస్ అన్నాను నేను. టీమ్ ఉంటే అంటే కోఆర్డినేట్ చేసుకోవడం వల్ల వాళ్ళకి ఎక్కువ ఏమంటారు ఈజీగా థింగ్స్ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది అనమాట. ఎందుకంటే ఒక్కళ్ళే ఉన్నారనుకోండి, వీళ్ళే హెడ్
కదా, వీళ్ళు చేస్తేనే పని అవుతుంది. అదే ఇంకొకళ్ళు ఉన్నారంటే ఒకవేళ నేను చేయలేకపోతున్నా నా కో ఫౌండర్ చెప్తే నా కో ఫౌండర్ చేస్తారు అలా. ఓకే ఓకే. ఎప్పుడైనా అనిపించిందా అంటే మొత్తం వదిలేసి వెళ్ళిపోవాలి నాకు వద్దు అని ఎప్పుడైనా అనిపించిందా? ఆ థాట్ అయితే నేను ఎందుకంటే ఐ నో వాట్ ఆల్ ఐ డిడ్ టు కమ్ హియర్. సో ఇప్పుడు నేను అంత కష్టపడి ఇప్పుడు ఆపేసాను అనుకోండి, ఇంకా వేస్ట్. నేను చేసిందంతా వేస్ట్ కదా. ఇప్పటికి నాకు చాలా ఎపిసోడ్స్ ఉంటాయి దట్ నాకు చాలా బాధ వేసి ఉంటుంది ఆర్ లాస్ వచ్చి ఉంటుంది, నేను అనుకుంది అవ్వలేదు. కానీ అనుకుంది అవ్వని ప్రతిసారి నేను ఐ టెల్ మై సెల్ఫ్ ద సేమ్ థింగ్ దట్ ఇప్పుడు నేను ఆల్మోస్ట్ 2 years వచ్చేసాను ముందుకి. ఇప్పుడు ఆపేస్తే ఆ 2 years నేను చేసింది నా 2 years నా లైఫ్లో 2 years వేస్ట్ నేను చేసింది. సో నేను అలా ఏది వేస్ట్ చేయొద్దు అనుకోవట్లేదు. అందుకని ఐ ట్రై టు డూ సంథింగ్ సో దట్ ఐఎమ్ నాట్ స్టాపింగ్ హియర్. ఓకే. మీకు డౌన్ అనిపించినప్పుడు మీరు చెప్పుకునే ఏదైనా మాటలు లేదంటే మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకునేది ఏదైనా? ఇలాంటివి చాలా చూసాం, ఇంక ఇదేముంది. ఏదో చేయాలనుకున్నాం ఇది చేస్తున్నామా అలా ఏమైనా అనిపిస్తుంటదా? లేదంటే అద్దంలో చూసుకున్నప్పుడు ఏం చేస్తున్నాను అలా అప్పుడప్పుడు క్వశ్చన్ చేసుకున్నా అసలు ఏం చేస్తున్నాను ఏంటి అని. దెన్ ఐ సీ మై అదర్ ఫ్రెండ్స్ హు ఆర్ నాట్ డూయింగ్ దిస్ మచ్ ఆల్సో. సరే ఓకే పర్వాలేదు అని అనుకుంటా. బట్ మోస్ట్లీ నేను ఎప్పటికప్పుడు ఐ కీప్ అ చెక్ ఆన్ మై సెల్ఫ్, కరెక్టేనా ఈ లైన్ కరెక్టేనా లేదంటే ఇంకేమైనా చేసుకుంటారా? లేదంటే మీరు రాసి పెట్టుకుంటారా డైరీ? 4 diaries ఉన్నాయి నాకు. ఎక్కడున్నాయి వెతుక్కుదా? సీక్రెట్స్ ఉన్నాయా? సీక్రెట్స్ అలాంటివి అంతా అప్పుడెప్పుడో చేస్తున్నా స్కూల్లో. ఇప్పుడు అంతా ఫైనాన్సెస్ ఏమేం వర్క్స్ చేయాలి అలాంటివే 4 డైరీలు ఉన్నాయంటే మీరు. సో పిల్లలు పేరెంట్స్ కి ఇచ్చే గిఫ్ట్ ఏంటి? ఐ థింక్ దర్ సపోర్ట్ విత్ దేర్ టైమ్. అంటే ఇప్పుడు నేను ఒక పేరెంట్ అనుకుంటే నేను ఐ వాంట్ టు సపోర్ట్ మై చైల్డ్. వాడికి ఏది ఇష్టమో అది దానిలో నేను సపోర్ట్ చేస్తూ ఆ సపోర్ట్కి నేను వాడితో పాటు ఉంటే ఇంకెంత బాగా చేయగలుగుతాడో అలా. సో నా టైంతో పాటు నా ప్రెజెన్స్ కూడా ఇంపార్టెంట్. బ్యాడ్ సిచ్యువేషన్ ఎప్పుడైనా ఎదురైందా? ఎప్పుడైనా ఒక్కరే రూమ్ లో పడి ఏడ్చి అసలు? ఎప్పుడైనా మా పేరెంట్స్ సపోర్ట్ చేయకపోతే అలా అనిపిస్తుంది. దాని తర్వాత ఇందాక చెప్పా కదా ఇలాంటివి చాలా చూసాము అనుకుని వదిలేస్తాను. ఓకే. అలా అనిపించిన ఏమనుకుంటారు? నార్మలీ అయిపోయింది ఇంకా ఏడుస్తాను నేను కూడా. ఐఎమ్ ఆల్సో హ్యూమన్. సో నేను కూడా ఏడుస్తాను. సో చిన్నప్పుడు నుంచి అంటే ఈ ఎడ్యుకేషన్లో కానీ ఎవరైనా టీచర్ అనేది బాగా ఎఫెక్టివ్ ఉంటారు మనకి, ఒక్కరు మాత్రం. అలాంటి టీచర్ ఎవరైనా మీ లైఫ్? నాకు ఉన్న టీచర్స్, నా స్కూల్ టీచర్స్ అందరూ ఐ థింక్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు ఆల్ ఆఫ్ దెమ్. అందరూ ఒకళ్ళు ఇద్దరు అని చెప్పలేను, అందరూ ఎంత వాళ్ళ సబ్జెక్ట్లో కానీ మాకు ఇచ్చే సపోర్ట్లో కానీ దే ఆర్ వెరీ వెరీ టాప్ నాచ్. సో నాకు ఒక్క టీచర్ అని చెప్పాలి అంటే చాలా కష్టం. ఫ్రెండ్స్ ఎవరైనా ఇప్పటికీ సపోర్టివ్గా? నా స్కూల్ నుంచి ఒక అమ్మాయి ఉంది. సో మేము ఆల్మోస్ట్ 18 years ఇప్పుడు. ఓ మై గాడ్. వీఆర్ ఫ్రెండ్స్, ఫ్యామిలీయే, ఇంకా అది ఫ్రెండ్స్ అనలేము. అండ్ ఇంకా 2 అమ్మాయిలు ఉన్నారు. ఐ థింక్ నా బిగ్గెస్ట్ సపోర్ట్ నా ఫ్యామిలీ తర్వాత నాకు వచ్చేది నా గర్ల్ ఫ్రెండ్స్. అసలు దే ఆర్ ద బిగ్గెస్ట్ సపోర్ట్. నేను ఏం చేసినా సూపర్ 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 అనుకుంటూ ఉంటారు. అండ్ ప్రౌడ్ గా ఫీల్ అవుతారు కదా? వెరీ ప్రౌడ్. అసలు ఇంకా ప్రౌడ్ కూడా చాలా చిన్నవాడు వాళ్ళకి. అసలు ఎంత చిన్నగా అసలు ఏంటే నువ్వు ఇలా ఐశ్వర్య రేంజ్ లోనే చెప్తారు, కింద ఏం చెప్పరు. మళ్ళీ ఆ ఫ్రెండ్స్ అలా అంటుంటే మనకు కూడా అదే తెలియని ఎనర్జీ వస్తూ ఉంటుంది. ఒక్కొక్కసారి అర్థమైపోతుంది వాళ్ళు ఏదో చెప్తున్నారు అని. కానీ బట్ యా వాళ్ళు. అండ్ ఇంకా నాకున్న ఇంకో 4-5 ఫ్రెండ్స్ ఉన్నారు. ఆల్ ఆఫ్ దెమ్ ఉన్న నా మొత్తం 6-7 మెంబర్స్ ఫ్రెండ్స్లో ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ మై బిగ్గెస్ట్ సపోర్ట్. నాకు ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా నాకు ఏదైనా కావాలి అన్నా నా ఫ్యామిలీ తర్వాత దే ఆర్ ద బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ ఐ కెన్ సే. సినిమాలు చూస్తారా మీరు? అంటే ఇప్పుడు ఐ కీప్ మూవీస్ లైక్ ఇప్పుడైతే నేను ఫుల్ వర్క్ చేస్తాను. మూవీ ఈజ్ మై ట్రీట్ అలా. సో నేను ఫుల్గా సినిమా ఇప్పుడు మూవీకి వెళ్ళా అంటే 3 hours నా ఫోన్ ఆఫ్లో ఉంటుంది. ఐ విల్ గో వాచ్ దట్ మూవీ ఫుల్ విత్ మనస్ఫూర్తిగా చూసి ప్రశాంతంగా అన్ని మర్చిపోయి వెళ్తాను. నేను అన్ని రిలీజ్కి వెళ్తాను. అండ్ ఐ వాచ్ ఎవ్రీ మూవీ దట్ ఈస్
ఇంట్రెస్టింగ్. ఓకే. నేను ఎంత టైట్ స్కెడ్యూల్ ఉన్నా పక్కా వెళ్తా. సినిమా ఇస్ మై ఏమంటారు గో టు స్ట్రెస్ రిలీఫ్ అనమాట. సో నాకు కూడా సేమ్ అనమాట. నేను సినిమా ఏది అంటే రీసెంట్గా ఏ సినిమా చూసారు? ఇప్పుడు అయితే మొన్న రిలీజ్ అయింది కదా సూర్య సన్ ఆఫ్ కృష్ణన్. ఓహో, వెళ్ళారా? అయ్యో సూర్య. ఎవరు ఫ్యాన్ మీరు? నార్మల్ హీరో ఫ్యాన్ అలా ఏం కాదు, నేను అందరు మూవీస్ చూస్తా. బట్ ఒకప్పుడు నుంచి ఇప్పటిదాకా అయితే సూర్య, ధనుష్, మన మహేష్ బాబు, ప్రభాస్ వీళ్ళందరూ. ఓకే. హీరోయిన్స్ ఎవరు లేరు. ఒకప్పుడు దీపికా పడుకునే ఉండేదా. ఇప్పుడు కూడా ఐ లైక్ ఎవ్రీబడి. ఓకే. ఐ లైక్ వాట్ ఎవర్ దే ఆర్ డూయింగ్. ఓకే. ఉమెన్ అంటే ఏంటి? ఉమెన్ అంటే ఎలా ఉండాలి? ఇండిపెండెంట్ గా ఎలా ఉండాలి? ఓకే. సొసైటీలో ఎలా ఉండాలి? అది నాకు తెలిసినంత వరకు వీ కాంట్ డిఫైన్ దట్ రూల్స్. బట్ ఇండిపెండెంట్ గా అంటే ఏదో మనం మొత్తం మాస్కులైన్ అయిపోయి అబ్బాయిలు చేసే పనులన్నీ నేను చేస్తాను అని అలా అనాల్సిన అవసరం లేదు. వీ కెన్ జస్ట్ బీ హూ వీ ఆర్. అసలు మనం ఏంటో మనకు నచ్చినట్టు ఉంటే చాలు. అలానే నేను ఏది పడితే అది చేస్తా అంటే సర్టెన్ రూల్స్ కూడా ఉన్నాయి. సో కొంచెం విజిలెంట్గా ఏది కరెక్టో ఏది కాదో ఆలోచించి వాళ్ళకి నచ్చినట్టు ఉంటే బాగుంటుంది అని నేను అనుకున్నా. ఓకే. సో ఈ మధ్య కాలంలో చాలా మంది అమ్మాయిలు మెన్ నీడ్ లేదు, ఉమెన్ ఒక్కరే ఉండిపోగలరు, పెళ్ళి ఏమీ లేకుండా హ్యాపీగా అని అనుకుంటున్నారు అనమాట. ఓకే. సో వాళ్ళకి ఏం చెప్తారు నార్మల్ గా? నాకు ఒక ఉమెన్ గా నేనైతే అనుకోవట్లేదు. ఐ విల్ గెట్ మ్యారీడ్. ఓకే. కుడ్ బి సూన్, could not be soon, I don't know. Okay. If I am ready enough, I will get married. మెన్నే ఉండద్దు నా లైఫ్ లో అలా. వాట్ ఈస్ లైఫ్ అంటే? వాట్ ఈస్ లైఫ్ యాక్చువల్గా నేను కూడా ఆలోచిస్తున్నాను ఈ మధ్య. వాట్ ఈస్ లైఫ్, వై పీపుల్ షుడ్ రన్ సో మచ్ టు ప్రూవ్ ఎందుకు ఇన్ని పనులు చేయాల్సిన అవసరం? ఎందుకు అసలు అవసరం ఏముంది? ఎందుకు ప్రూవ్ చేసుకోవాలి వాళ్ళు? ఎందుకంటే ఒక్కసారి టీన్స్ అయిపోయాక ఎవ్రీబడి రన్స్ బిహైండ్ ఐ హ్యావ్ టు ప్రూవ్ మై సెల్ఫ్. ఈ కంపెనీలో జాబ్, ఆ కంపెనీలో జాబ్, ఇంత స్టేటస్, నాకు కారు ఉంది, నాకు బంగ్లా ఉంది, ఆల్ దీస్ థింగ్స్ కదా. సో అసలు ఎందుకు చేయాలి ఇదంతా? వీ కెన్ జస్ట్ నార్మల్ పీపుల్ లా కూడా ఉండొచ్చు కదా. ఇప్పుడు నేను కార్లోనే ఎందుకు రావాలి? కార్లో వస్తేనే నాకు స్టేటస్ ఉంటుందా? కాదు కదా. సో ఆ రేస్ లో ఎందుకు ఉంటారు అనేది నా క్వశ్చన్ కూడా. సో నేను కూడా ఆన్సర్ తెలుసుకోవడానికి ట్రై చేస్తున్నాను. వాట్ ఈస్ ట్రస్ట్? ట్రస్ట్ అని అంటే నేను ఎలా ఆలోచిస్తా అంటే, ఇప్పుడు నాకు ఈ బిజినెస్ లో ట్రస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్. నేను వాడిని నమ్మితే కానీ నాకు తెలీదు వాడిని నమ్మచ్చో కాదు. సో నా ఒపీనియన్ లో ఏంటి అని అంటే, వీ క్యాన్ ట్రస్ట్ పీపుల్. అందరూ దుర్మార్గులే అని అనుకోలేము, కానీ చాలా మంది దుర్మార్గులే ఉన్నారు ఏం చేయలేము. సో ఒకసారి వాళ్ళకి ఛాన్స్ ఇచ్చి చూడాలి, వాళ్ళు చేస్తారా, మనల్ని మోసం చేస్తారా. అలా అని గుడ్డిగా నమ్మకూడదు. జస్ట్ ఒక చెక్ పెట్టుకుంటూ అలా చూసుకుని నమ్మచ్చు అంటే నమ్ముదాం, లేదు అంటే నమ్మద్దు. ఫ్రెండ్షిప్ గురించి ఏం చెప్తారు? ఫ్రెండ్స్ కూడా మనం చూస్ చేసుకునే దాన్ని బట్టే ఉంటుంది. ఇప్పుడు దెర్ ఇస్ ద సేయింగ్, యు ఆర్ ద యావరేజ్ ఆఫ్ ద 5 people దట్ యు ఆర్ విత్. నేను నా చుట్టూ ఎవరైతే 5 ఉంచుకుంటానో ఆ 5 యావరేజ్ నా నెట్వర్త్. ఓకేనా? ఇప్పుడు నేను నా చుట్టూ ఒక 100 కోట్లు సంపాదించే వాళ్ళని పెట్టుకున్నా అంటే వాళ్ళ యావరేజ్ నేను అయిపోతాను కాదు వెంటనే, కానీ వాళ్ళతో తిరుగుతున్నంత వరకు నేను కూడా అదే ఆలోచిస్తాను. నా మైండ్ సెట్ కూడా 100 కోట్లలోనే ఉంటుంది, 10 రూపాయల్లో ఉండదు. సో ఇప్పుడు నా ఫ్రెండ్స్ నా చుట్టూ ఎవరైతే ఉన్నారో వాళ్ళని సెలెక్ట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నేను ఎవరైతే ఫ్రెండ్స్ చెప్పానో నా వాళ్ళు దే వెరీ వెరీ ఈక్వల్లీ ప్యాషనెట్ అబౌట్ దర్ కెరియర్స్ యాజ్ ఐ ఎమ్. నాకు నా కెరియర్ ఎంత ఇంపార్టెంటో వాళ్ళకి వాళ్ళ కెరియర్స్ అంతే ఇంపార్టెంట్. వాళ్ళు కూడా చాలా బాగా చేస్తున్నారు. ఫ్యూ ఆఫ్ దెమ్ ఆర్ ఆంటర్ప్రెనర్స్ దెమ్సెల్వ్స్. అలాంటి పీపుల్తో నేను సరౌండెడ్ ఉన్నప్పుడే నా వాల్యూ పెరుగుతుంది, వాళ్ళ వాల్యూ పెరుగుతుంది. అంటే చాలా మంది అనుకుంటూ ఉంటారు, అంటే అయిపోయినావు నువ్వు, ఇంకా వాళ్ళతో తిరుగుదావు కాబట్టి ఇంకా నువ్వు మమ్మల్ని ఎక్కడ చూస్తావు, ఇలా మాట్లాడుకునే వాళ్ళు చాలా ఉంటారు.
ఇట్స్ నాట్ రాంగ్. ఎందుకనంటే ఇలా మాట్లాడుకున్న వాళ్ళే ఇప్పుడు లెట్సే నా గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ని వదిలేసి నేను ఒక 10 మంది ఆంటర్ప్రినర్స్తో తిరుగుతున్నాను. ఇప్పుడు నేను ఇక్కడ వదిలేసిన వాళ్ళు ఎవరైతే ఫీల్ అయ్యారో రేపు నేను సక్సెస్ఫుల్ అయ్యి నేను ఒక టాప్ పొజిషన్లో ఉంటే వీళ్ళు నా దగ్గర రాకుండా ఉంటారు, ఖచ్చితంగా వస్తారు. సో ఎవరేమంటారో అని కాదు, మనకి ఏం కరెక్ట్ అనిపిస్తే అది చేయాలి. ఎందుకంటే లైక్ ఐ సెడ్ ఎవ్రీబడి ఈజ్ ఇన్ దట్ రేస్. నా కెరియర్ ప్రూవ్ చేసుకొని నేను ప్రాపర్ ఇదిలో ఉండడం నా రెస్పాన్సిబిలిటీ. అన్న వాళ్ళు ఎవరు రారు, ఏమి చేయరు కదా. ఇప్పుడు మీకు నచ్చి చేసిన దాంట్లో మీరు ఫెయిల్ అయినా మీరు నేను చేశాను కాబట్టి నేను ఫెయిల్ అయ్యాను కాబట్టి ఇది నాకు ఒక లెసన్. దిస్ ఇస్ వన్ డైలాగ్ ఐ టెల్ ఎవ్రీ టైమ్. మా పేరెంట్స్కి కానీ నా దగ్గర ఉన్న ఎంప్లాయీస్కి కానీ ఏదైనా చేసి ఎగ్జిక్యూట్ చేసి అది అవ్వకపోతే అది మన పైన ఉంటుంది. కానీ ఒకళ్ళ ఇన్ఫ్లుయెన్స్ వల్ల మనం చేయలేదు అనుకోండి, అది వీడు చెప్పినప్పుడు నేను విన్నాను కాబట్టి అది ఇంకా డిప్రెషన్, అది రిగ్రెట్గా మారిపోతుంది. సో వన్ థింగ్, లైఫ్లో రిగ్రెట్స్ ఉండదు. చేసి ఫెయిల్ అయినా పర్వాలేదు, ఎందుకంటే ఇవాళ నేను ఫెయిల్ అయ్యాని 10 మంది మాట్లాడుకున్నారు అనుకోండి, సంవత్సరం తర్వాత వాళ్ళకి గుర్తు కూడా ఉండదు కదా. సో అసలు నేను ఫస్ట్ నుంచి అదే చెప్తున్నా, యూ ట్రై, ఇఫ్ యు ఆర్ సక్సీడింగ్ వెల్ అండ్ గుడ్, ఇఫ్ యు ఆర్ నాట్ లీవ్ ఇట్ దేర్. అలా మీకు గుర్తొచ్చే ఒక కోట్ ఏదైనా ఎప్పుడు? ఐ లివ్ బై దిస్ కోట్, ఇమాజినేషన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ నాలెడ్జ్. ఇది ఐన్స్టైన్ గారు చెప్పారనమాట. సో ఇమాజిన్, నేనైతే అంటే ఇప్పుడు ఒక స్టూడెంట్ ఉంటే వాడికి నాలెడ్జ్, ఈ బుకిష్ నాలెడ్జ్ కానీ ఏ నాలెడ్జ్ అయినా అది ఎంత తక్కువ ఇంపార్టెంట్ ఇమాజినేషన్ కంటే అంతే. వాళ్ళు ఒకటి ఊహించుకొని ఒకటి చేశారనుకోండి, ఇఫ్ ఐఎమ్ ఏబుల్ టు ఎన్విజన్ మై సెల్ఫ్, నేను ఒక మిలియనేర్ అవుతున్నా అని ఎన్విజన్ చేసుకొని దానికి నేను స్టెప్స్ వేసుకున్నా అంటే అది మోర్ ఇంపార్టెంట్. నేను మిలియనేర్ అవ్వాలి కాబట్టి నేను బుక్కులు చదివితే అయిపోదు. సో అది నా మోస్ట్ ఫేవరెట్ కోట్. థ్యాంక్ యూ సో మచ్. అంటే నిజంగా స్వాతి ఏమని పిలాలి? రుషిత, స్వాతి, స్వాతి ఏ పేరు ఇష్టం? స్వాతి. ఓకే స్వాతి, థ్యాంక్ యూ సో మచ్. అంటే నిజంగా మిమ్మల్ని చూస్తుంటే ప్లెజెంట్గా, కూల్గా అలా ఉన్నారనమాట. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ ఇంకొక పాడ్కాస్ట్ పెట్టుకుందాం, మళ్ళీ మాట్లాడదాం. ఇంకొక మళ్ళీ అంటే ఇంకా కొంచెం సక్సెస్ సాధించాలి, అలా సాధిస్తూనే వెళ్ళాలి. లైఫ్ అనే దానికి మీకు ఖచ్చితంగా మీనింగ్ తెలియాలని నేనైతే అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీరు కూడా ఇంత బ్యూటిఫుల్ సారీస్ ఇంకా వేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఒక ఉమెన్ ఇంకొక ఉమెన్, సక్సెస్ఫుల్ ఉమెన్ చూస్తుంటే నిజంగా గ్రేట్, ప్రౌడ్గా అనిపిస్తుంది. నాకే ఎలా అనిపిస్తుంది అంటే మీ చుట్టూ ఉన్న మీ ఫ్రెండ్స్కి ఎలా అనిపిస్తుందో నేను ఐ కెన్ ఇమాజిన్. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇంకా మంచి సక్సెస్ సాధించాలని మనస్ఫూర్తిగా మా మెగా9 టీవీ తరపున కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్ యూ నన్ను ఇక్కడ హోస్ట్ చేసినందుకు. అండ్ ఇట్స్ అంటే చాలా చాలా హ్యాపీగా ఉంది ఇక్కడ ఉన్నందుకు. అండ్ ఐ హ్యాడ్ లాట్స్ ఆఫ్ ఫన్. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, ఉమెన్, సో షీ కెన్ డూ ఎనీథింగ్, ఏదైనా. తను స్ట్రాంగ్, తను బ్రేవ్, అంటే అలా చెప్పుకుంటూ పోతే అసలు ఎండ్లెస్ అనమాట. సో ఉమెన్, హ్యాపీ ఉమెన్స్ డే. మళ్ళీ ఇంకొకసారి మెగా9 టీవీ ప్రేక్షకులు అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే. సో ఇంకొక సక్సెస్ఫుల్ ఉమెన్ స్టోరీతో మళ్ళీ మీ ముందు ఉంటాను. అంతవరకు చూస్తూనే ఉండండి మెగా9 టీవీ.